చపాతీ చేసుకున్నట్లయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మిగిలిపోయిన చపాతీలైనా పర్వాలేదు, లేదా అప్పుడే ఫ్రెష్‌గా చేసుకున్న చపాతీలతోనైనా ఈ విధంగా నూడిల్స్ తయారు చేసుకొని చూడండి. చాలా చాలా బావుంటుంది. నేను ఫస్ట్ అయితే స్టవ్ మీద బాండీ పెట్టేసేసుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత గుడ్లను వేసేసుకొని పసుపు, ఉప్పు వేసేసి వేయించుకొని పక్కన తీసుకొని, అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసేసి ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు వేసేసి వేయించుకున్నాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే టమోటా ముక్కలు కూడా వేసి మెత్తబడిన తర్వాత కొంచెము ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసేసి బాగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి చపాతీ పీసెస్ అలాగే గుడ్డు వేయించి పెట్టుకున్నాం కదా! అది కూడా వేసేసి బాగా కలుపుకొనేసేసి ఇందులోకి కొంచెం నిమ్మరసము, కొత్తిమీర చల్లుకొనేసేసి పైన చాలా టేస్టీగా ఉంటుంది తింటే గనక. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్.